హాయ్ అండి. ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. నేను చేసుకునే పనులు మాత్రమే చూపిస్తున్నాను, కానీ ఇలాగే చేయాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పనితీరు ఉంటుంది కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇక్కడ మాత్రం నేను చేసుకునే పనులు మాత్రమే చూపిస్తున్నానండి. ఈ వాషింగ్ మిషన్ తీసుకొని మేము సంవత్సరంన్నర పైనే అవుతుంది. కాకపోతే రీసెంట్గానే మేము అద్దె ఇంట్లోకి ఈ వాషింగ్ మిషన్ తీసుకొచ్చుకున్నామన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్ రాగానే ఇక నాకు బద్ధకం ఎక్కువైపోయింది అనుకుంటున్నారు కదా, అట్లా ఏం లేదండి. హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే బయటికి ఏదన్నా వెళ్ళాల్సినప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను, లేదంటే డైలీ చేత్తోనే వాష్ చేసుకుంటాను అనమాట. ఇంకా అక్కడక్కడ పేపర్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఇల్లు ఊడవటానికి అయితే మొత్తం తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇక పాత చీపిరి అయితే అరిగిపోయిందండి, ఇంకా కొత్తదైతే ఓపెన్ చేశాను అనమాట. ఇది తీసుకొచ్చి కూడా ఒక నెల అవుతుంది, కాకపోతే పాతది ఉంది కదా, అది అరిగిపోయిందాకా వాడదామని చెప్పేసి ఇన్ని రోజులు అయితే ఈ కొత్తదాన్ని అయితే ఓపెన్ చేయలేదు. ఇలా నా ఇంట్లో చాలా ఉన్నాయండి కొత్తవి ఓపెన్ చేయడానికి. ఇక కుక్వేర్ కూడా చాలా కొత్తవే ఉన్నాయి, అవి ఓపెన్ చేయడానికి మనసు ఒప్పట్లేదు అనమాట. ఇక ఫ్యూచర్లో అంటే తొందరలోనే కుక్వేర్ మొత్తం మార్చేయాలన్నమాట. హెల్దీ వైజ్గానే వెళ్ళాలని ఒక ప్లాన్ అయితే ఉంది. ఇక్కడ బెడ్షీట్ చూపిస్తున్నాను కదండి, ఈ బెడ్షీటు ఎప్పుడు ఈ బెడ్షీటే కనిపిస్తుందా అనుకోకండి. ఎందుకంటే మా పాప చిన్న పాప కాబట్టి దాని ఆర్ట్, దాని కళలు ఇవన్నీ ఈ బెడ్షీట్ మీదే చూపించింది అనమాట. తనకి సిజర్ దొరికితే ఇట్లా కట్ చేసేసింది. ఇక కట్ చేసి తీరా నాకు వచ్చి మంచిగా కట్ చేశాను అని చూపిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏమనలేదు. ఇక ఇలాగే చేస్తుందని చెప్పేసి కొత్తదైతే వేరేది ఏమీ వెయ్యనండి. ఇక రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే కొత్త బెడ్షీట్ మారుస్తానన్నమాట. ఇక నార్మల్ డేస్లో మేమే ఉంటాం కాబట్టి పాతదే ఇట్లా వేసేస్తాను. ఇక 2 డేస్కి ఒకసారి మురికిగా అవుతే అప్పుడు మాత్రం తీసి వాష్ చేస్తానన్నమాట. ఇక్కడ నేను కొత్త దాంతో ఊడుస్తుంటే మా పాప పాత చీపిరి తీసుకొని వచ్చి ఊడుస్తుంది. మా పాపకి పనులు చెయ్యి అని మాత్రం నేనైతే చెప్పనండి, తనే చేస్తుంది అనమాట. ఇక నా నుంచే అన్నీ అబ్జర్వ్ చేస్తా తను నేర్చుకుంటుంది అనమాట. ఈవెన్ చెత్త చాట తీసుకురావడం ఒక్కొక్కసారి నేను మర్చిపోతానండి. ఇక తనే వెళ్ళిపోయి చెత్త చాట తీసుకొని వస్తుంది. ఒక్కొక్కసారి నేను చెప్తానమాట, చెత్త చాట తీసుకురా అంటే చెత్త చాట పెట్టే ప్లేస్ తనకి తెలుసు కదా, వెళ్ళిపోయి తీసుకొస్తుంది అనమాట. అట్లాంటి పనులు మనం చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుందని ఒక్కొక్క టైంలో అయితే చెప్తాను, కానీ రెగ్యులర్గా అయితే చెప్పనండి. ఇంకా కొత్త దాంతో ఊడ్చిన తర్వాత కూడా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట ఇవాళ ఇల్లు ఊడవటం. అందుకని పాత దాంతో మళ్ళీ సెకండ్ టైము ఊడ్చాను. ఇక ఇవాళ నేను లేచేసరికి 9 అయిపోయిందండి. ఎందుకంటే ముందు రోజు ఎడిటింగ్ వర్క్ అది చేస్తా కొంచెం లేట్గా పడుకున్నాను అనమాట. ఇక అందుకని చెప్పేసి నేను మార్నింగ్ 9కి లేచాను. ఇక అప్పుడు రాగి జావాను పాలు మా పాపకి బ్రేక్ఫాస్ట్గా తినిపించేసి ఇక అయితే బయట తుడుచుకొస్తున్నానండి. ఇట్లా వంగి తుడవటం, వంగి ఈ కడగటం ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇట్లా చేసే చిన్న చిన్న పనుల్లో కూడా మనం ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది కదా, అందుకని ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటానండి. ఇలా పనులు చేయని మా హస్బెండ్ కూడా నన్ను అనరనమాట. ఇక ఒకరు అన్నారో ఒకరు చేయాలని కాదు, నా ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అని మాత్రమే నేను ఇట్లా చేసుకుంటానన్నమాట. ఇక ఫ్లోర్ మీద ఏది కనిపించినా కానీ నాకు మనసొప్పదు, ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను. అంటే ఫ్లోర్ మీద ఏ డస్ట్ పడినా నేను వెంటనే తీసేసుకుంటానన్నమాట. ఇక్కడ మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, ఆ వాటర్ వస్తాయి కదా, జారి పడిపోతామని చెప్పేసి ఈ వాష్ ఏరియా మొత్తం చీపిరితో అయితే కడిగేస్తున్నాను. ఇక గుమ్మాల ముందు అయితే మామూలుగా క్లాత్తో అయితే తుడుచుకొచ్చేసాను అనమాట. ఇక్కడే మా పాపకి స్నానం కానీ లేకపోతే పూజ సామాన్లు కడుక్కోవటం కానీ ఇట్లాంటివి చేస్తాను కదా, ఇక చీపిరితో అయితే కడుక్కొచ్చేస్తున్నాను. ఇక గుమ్మాలకైతే ముగ్గులు పెట్టేసుకున్నానండి. ఒక్కొక్కసారి లేట్గా లేచిన రోజైతే ఏదో అలా గీసేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచిన టైంలో అయితే కొంచెం మంచిగా గీస్తానన్నమాట. ఇది వచ్చేసి మాకు ఈస్ట్ సైడ్ ఉండే గుమ్మము. అట్లా 3 గుమ్మాలు ఉన్నాయండి, నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ ఉంది. ఇంక ఇలా గుమ్మాలకన్నీ నేను పూజ చేసే టైంలో గడపలకి పైన పసుపు కుంకుమ కూడా రాస్తాను. కింద ఎందుకంటే మనం పెయింట్ గీసి ఉంటాం కదా, పసుపు కొంచెం అంతగా కనిపించదని చెప్పేసి పైన గుమ్మాలకు కూడా రాసుకుంటాను. ఇదేమో మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇంక అందుకని చెప్పేసి దీనికి ఆ దండ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక అందుకని డైలీ అది తగిలించాను అనమాట.
ఇక ముందు వాకిలికి కూడా గుమ్మాలకి ముగ్గులు పెట్టేశాను. ఇంకా పప్పుచారు పెడదామని ముందే ముగ్గులు పెట్టే కంటే ముందే నేను పప్పు చింతపండు అయితే నానపెట్టేసుకున్నానండి. ఇక మా పాపకైతే రాగి జావ తినిపించాలి. ఈ రాగి జావ నేను మా పాపకి 6th మంత్ నుంచి అలవాటు చేశాను అనమాట. అప్పుడైతే ఇష్టంగా తినేది, ఇప్పుడైతే తినడానికి సతాయిస్తుంది. ఇక దీంట్లో బెల్లం వేసినా కానీ పెరుగు మజ్జిగ ఇట్లాంటివి వేసినా కానీ తినదు. కొంచెం వేసేమా లేదా అన్నట్టుగా సాల్ట్ వేస్తే మాత్రం తింటుంది. ఇంకా అలాగే ఇప్పుడు ఈ కొంచెాన్ని తినిపించడానికి నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఇక మొత్తం కలిపేస్తున్నానండి. కొంచెం చల్లగా అయ్యింది, కొంచెం వేడిగా ఉన్నా కానీ నోరు పట్టలేదు. ఇక నేనైతే జ్యూస్ చేసుకోవడానికైతే ఇవి తురుముకొని మిక్సీ జార్లో వేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇది నేను 5th డే అండి ఇట్లా జ్యూస్ అయితే తాగడం. ఇంకా డైలీ కంటిన్యూ చేద్దామని 5 డేస్ నుంచి అయితే ఫాలో అవుతున్నాను. ఇంక మా పాపకి తినిపిద్దామని వెళ్తున్నాను అనమాట. ఈలోపు ఫ్రిడ్జ్ లాక్ వేస్తున్నాను. ఈ మధ్య ఇట్లాగే ఓపెన్ చేస్తున్నాను. ఇవాళ నేను పాలు తీసినప్పుడు లాక్ అయితే వేయలేదు. ఇక అందుకని చెప్పేసి దాంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకొని పరిగెత్తేస్తుంది. ఇక అక్షరాభ్యాసం చేయించాం కదండి మా పాపకి. ఇక ఆ పలక మీద దానికి ఇష్టమైనప్పుడు అయితే ఏదో డ్రాయింగ్ లాగా బొమ్మలు వేస్తుంది అనమాట, అటు ఇటు ఆ పలక మొత్తం గీకుతో. ఇక నేనైతే ఇక్కడ సాంబార్ పెట్టేస్తున్నాను. 2 డేస్ బ్యాక్ సాంబార్ బయట పార్సిల్ తెచ్చుకున్నామండి. కానీ నాకు అసలు ఆ రోజు అన్నం తిన్నట్టుగానే లేదు. ఇంక అందుకని ఇవాళ సాంబార్ పెడదామని పెట్టాను. ఇక ఈరోజైతే సాంబార్ పెట్టిన రోజైతే మా పాప 2 పూట్ల అన్నం తింది. నాకు డైలీ సాంబార్ పెడితే పోయిద్ది అనిపించింది అనమాట. కానీ డైలీ సాంబారే తినలేం కదా, అందుకని నేను అట్లా పెట్టను అనమాట. ఇక ఏమి కోసమైనా ఒకరోజు రసం ఒకరోజు సాంబారు అట్లా పెట్టాలేమో అనుకున్నాను. ఇక ఇక్కడ ఉప్పు చూపిస్తున్నాను కదండి, మనం ఉప్పు మూత తీసిన వెంటనే పెట్టేయాలంటండి, లేకపోతే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుందంట. ఇక ఇక్కడైతే నేను సాంబార్ కూడా పెట్టేశానండి. నాకు వచ్చిన వంటల్లో సాంబార్ అనేది బాగా పెడతానన్నమాట. ఇక లంచ్ కూడా చేసేసిన తర్వాత పడుకుండిపోయాము మేము ఆఫ్టర్నూను. ఇక లేచిన తర్వాత మా పాప దండం మీద బట్టలు ఆరేసి ఉంటాం కదా, అవైతే కింద పడింది. ఇక దాన్ని తీసుకొని మడతలు పెడుతుందనమాట. ఇక నేను కూడా మొత్తం బట్టలు తీసేసి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎవరికి వాళ్ళకి సపరేట్గానే పెట్టుకుంటామన్నమాట బట్టలు. ఇక ఒకరున్నా ఇద్దరున్నా కానీ ఈ పనులు ఉంటూనే ఉంటాయి కదండి. ఇష్టంగా చేసుకుంటే ఏది కష్టం అనిపించదు అనమాట. ఇక నైట్కి వచ్చేసి డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను, ప్లస్ తిన్నాం కూడా. ఇక తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఎప్పుడు స్టీల్ వాటిల్లో వేస్తాను, కానీ ఈసారి ప్లాస్టిక్ వాటిల్లో అయితే బాగా ఫెర్మెంట్ అవుతుందని చెప్పారు కాబట్టి ఇక నేను ఈసారికైతే ప్లాస్టిక్ దాంట్లో వేసానండి. తొందరలోనే ఈ ప్లాస్టిక్ అంతా మానేసి స్టీల్వి ప్లస్ గాజు అయితే తీసుకోవాలనుకుంటున్నాము. అదే అండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.